ఫైనల్‌గా 'నాగార్జున సార్' జడ్జ్‌మెంట్ అయితే వచ్చేసిందండి. వీక్ స్టార్టింగ్ నుంచి ఈ ఎప్పుడెప్పుడు వస్తదా ఈ జడ్జ్‌మెంట్? 'నాగార్జున సార్' ఎలా రియాక్ట్ అవుతారు? ఈ వీక్ పెర్ఫార్మన్సెస్ మీద, ఈ వీక్ చాలా తప్పులైతే జరిగాయి కదా! సో, ఎలా రియాక్ట్ అవుతారు 'నాగార్జున సార్' అని చెప్పి అనుకున్నాను. చాలా బాగా రియాక్ట్ అయ్యారండి. మరి ఇంకో విషయం గురించి మాట్లాడుకోవాలండి. సో, 'ఏఎన్నార్' గారి 100th బర్త్ యానివర్సరీ జరిగింది కదా రీసెంట్‌గా. సో, ఆయన చాలా గొప్పవారు. సో, వి రిమెంబర్ హిమ్ ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ. సో, ఎపిసోడ్‌లోకెళ్ళిపోతే మాత్రం 'నాగార్జున సార్' ఫుల్ ఫైర్ అంతే. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ లెవెల్‌లో కోటింగ్ ఇస్తారు కంటెస్టెంట్స్‌కి అనేసి. మీరు గమనించినట్లయితే థర్డ్ సీజన్, ఫోర్త్ సీజన్ ఎవరైతే ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు వాళ్ళకైతే ఫుల్ కోటింగ్ ఇచ్చేవాళ్ళు 'నాగార్జున సార్.' దాని తర్వాత కొంచెం తగ్గిచ్చేశారు కోటింగ్ ఇవ్వడం. కానీ ఈ సీజన్‌లో మాత్రం దుమ్ము దులిపేస్తున్నారనే చెప్పాలి. ప్రతి ఒక్కరికి పడిందండి కోటింగు. అంటే మాక్సిమం ఎవరైతే మిస్టేక్స్ చేశారో వాళ్ళందరినీ ఉత్తి కారేసేసారు అంతే. సో, స్టార్టింగ్ సోనియా విషయం గురించి మాట్లాడుకోవాలి. సోనియా సంచాలక్‌గా చేసినప్పుడే మనం చెప్పుకున్నాం. కొన్ని విషయాలు ఆమె సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు అని చెప్పనేసి. బట్ 'నాగార్జున సార్' క్లియర్ కట్‌గా చెప్పారు. సంచాలక్ ఎలాంటి రూల్స్ అయినా పెట్టొచ్చు. అప్పుడు ఆ టైంలో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సంచాలక్ ఎలా ఆడమని చెప్తే అలా ఆడాలి అని చెప్పనేసి. సో, ఫైనల్‌గా చెప్పాల్సిందేంటంటే సంచాలక్ డెసిషన్ ఫైనల్ అండి. సంచాలక్ ఎలా ఆడమని చెప్తే అలా ఆడాల్సిందే ఖచ్చితంగా. ఇందులో అభయ్ తప్పు 100% ఉందండి. ఎందుకంటే సోనియా అన్ని సార్లు "నువ్వు లోపలికి రా, లోపలికి రా" అని చెప్తున్నప్పుడు వినాలి. అంతేగాని వినకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఈరోజు కోటింగ్ ఇచ్చారు కదా! అలాగే జరిగిద్ది. సో, అభయ్ గారి కాన్ఫిడెన్స్‌కి మెచ్చుకోవాలి. నామినేషన్స్‌లో పెద్ద తోపులాగా ఎళ్లి సెల్ఫ్ నామినేషన్ చేసుకొని నేనెళ్తాను నామినేషన్స్‌లోకి. నేను ఈజీగా సేవ్ అయిపోతాను అది ఇది అని జెప్పాడు. వీక్ అంతా చాలా చెండాలంగా నడిచింది. కాకపోతే దాంతో పాటు నోటి దూల అత్యధికంగా స్థాయికెళ్ళిపోయిందనే జెప్పాలి. మామూలుగా మన 1 అవర్ ఎపిసోడ్ ఉంటది గదా! నైట్ ఎపిసోడ్స్‌లో దాంట్లో కొంచెమే చూపిచ్చారండి అభయ్ నవీన్ బిగ్ బాస్‌ని తిట్టడం. కానీ 24/7 లైవ్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకా చానా క్లిప్స్ అయితే ఉన్నాయి. ఈరోజు క్లిప్స్ యాడ్ చేస్తే గాని తెలియలేదు. వామ్మో! ఇన్ని సార్లు తిట్టాడా బిగ్ బాస్‌ని అని చెప్పనేసి. అసలు ఉత్తి కారేసేసాడండి అభయ్ నవీన్‌ని. అభయ్ నవీన్‌కి తల ఏడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. తల దించుకొనే ఉన్నాడు. మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ కోరాడు. అయినా ఇష్టం వచ్చినట్టు అనేసాడు. నేను ఇన్ని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఎపిసోడ్స్ చూసినప్పుడు నేను ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏదో 4, 5 క్లిప్పులు పెట్టారు. ఇలా అనడం తప్పు గదా! ఊరికే హైప్ కోసం ఏదైనా చేస్తున్నాడా అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ నిజంగా ఈ 24/7 లైవ్ చాలా క్లిప్స్ అయితే యాడ్ చేశారు. ఈ ఎపిసోడ్‌లో అయితే. అసలు ఇంత దారుణంగా అన్నాడా అని చెప్పనేసి అనిపించింది. తప్పే లేదండి అలా రియాక్ట్ అవ్వడం. నాకైతే ఏమనిపించిందంటే డైరెక్ట్‌గా రెడ్ కార్డ్ ఇచ్చి ఇంక పంపించేస్తారేమో! కొంచెం గూడా మెర్సీ చూపించరేమో అని అనుకున్నాను. బట్ 'నాగార్జున సారు' లైక్ మిగతా 'బిగ్ బాస్‌లో' చూసినట్లయితే తమిళ్ 'బిగ్ బాస్‌లో' డైరెక్ట్‌గా రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేశారు. కొన్ని సింపుల్ రీజన్స్ కూడా ఇచ్చేశారు. అది ఫైట్ జరగకపోయినా గాని ఇచ్చి పంపించేశారు. సో, మన తెలుగు 'బిగ్ బాస్' హిస్టరీలో ఫస్ట్ టైమ్ రెడ్ కార్డ్ ద్వారా ఎలిమినేట్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ తెలిసిందే కదా! మన కంటెస్టెంట్స్‌కి ఇంతవరకు ఆ రెడ్ కార్డ్ అనేది చూడకుండా సడెన్‌గా రెడ్ కార్డ్ చూసి ఎలిమినేట్ చేసేస్తారేమో, డోర్స్ కూడా తెరుచుకోమన్నారు కాబట్టి అని చెప్పనేసి రియాక్షన్స్ అయితే పీక్స్‌లో ఉన్నాయి ఇంక అందరివి. షాక్ అయిపోయారు. ఓహ్ మై గాడ్! ఇలా మాట్లాడితే ఇంకా రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపించేస్తారేమో అని చెప్పనేసి అందరికి భయం పుట్టించారండి ఒక్కసారిగా. అంతే కదా మరి నార్మల్‌గా ఫస్ట్ సీజన్‌లో అన్నప్పుడంటే ఎవరు అంతగా పట్టించుకోలేదు కాబట్టి నార్మలైజ్‌గా అయిపోయింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం అదే మాట్లాడుతుంది కాబట్టి ఇక నార్మలైజే లేదండి. ఇంకా ఏ కంటెస్టెంట్ అయినా 'బిగ్ బాస్' గురించి ఒక మాట అనే ముందు ఖచ్చితంగా ఆలోచిస్తారు. అంతలా భయం పుట్టించాడు 'నాగార్జున' సార్ అయితే. సో, ఆ రెడ్ కార్డ్ చూపిచ్చి సరే ఇంకా అందరిని డెసిషన్ తీసుకుంటాను. లైక్ ఉండాలా? ఇంకో ఛాన్స్ ఇద్దామా? ఫస్ట్ టైమ్ కాబట్టి ఆయనకి తెలీదు కాబట్టి అలా అనేసాడా? అని చెప్పనేసి అందరి దగ్గర డెసిషన్స్ అయితే తీసుకున్నారు. సో, మాక్సిమం అందరూ చెప్పిందొచ్చి సెకండ్ ఛాన్స్ ఇద్దాము అది ఇది అని చెప్పనేసి. విష్ణుప్రియ రియలైజ్ అయిందేంటంటే, వామ్మో! థాంక్ గాడ్ నేను ఆయన క్లాన్‌లోకెళ్ళలేదు అని చెప్పనింది. సో, ఏంటంటే ఆబ్వియస్‌లీ కరెక్టేనండి. ఆయన క్లాన్‌లో ఆయన నడిపించిన విధానం ఎవరికీ నచ్చలేదు. ముందు మనం చీఫ్ అయినప్పుడు మనం ముందుంచి నడిపించాలనమాట. ఇప్పుడు నిఖిల్ ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్క గేమ్‌లో ఆయన ముందుండి గేమ్ ఆడి మన క్లాన్‌కి ఏదైనా సపోర్ట్ ఇద్దాం అని చెప్పనేసి ఆయన ముందుండి నడిపిస్తున్నాడు. మన అభయ్ నవీన్ మాత్రం తిన్నామా ఒక మూల కూర్చొని ఓకే మీరు ఆడండి
నేను ఆడను. నేను ఇంతే నాకిష్టం లేదు. నాకు వాళ్ళ రూల్స్ నచ్చలేదు అది ఇది అని చెప్పనేసి ఆయన ఇష్టం వచ్చినట్టు చేశాడు. మన అమ్మాయిలైతే ఇరగదీశారు కదా గేము. ఇష్టం వచ్చినట్టు ఆడారు. కాకపోతే మాటలన్నీ లూజ్ అయ్యారు అంతా గానీ, కానీ గేమ్ అయితే బానే ఆడారు గాబట్టి, ఒక 6,00,000 అయితే వాళ్ళ ప్రైజ్ మనీలోకి యాడ్ చేశారు. తెలిసిందే గదా! ప్రతి వీక్ నాగార్జున సార్ వచ్చినప్పుడు ప్రైజ్ మనీ అయితే ఈ వీక్ పర్ఫార్మెన్స్ బేస్ మీద ఇంక్రీజ్ అయితే చేస్తారు. వాళ్ళ పర్ఫార్మెన్స్‌కి 6,00,000 అయితే ఇంక్రీజ్ చేశారు. బట్ ఇక్కడ మీరు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఎఫర్ట్స్ పెట్టారు. సో, బాయ్స్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్ అయ్యి ఇష్టం వచ్చినట్టు ఆడారు. అమ్మాయిలు అంత అగ్రెషన్ చూపించకపోయినా కానీ వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టారని వాళ్ళకైతే 6,00,000 అయితే ఇచ్చారు. బాయ్స్‌ని కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోమన్నారు. బట్ ఆబ్వియస్‌లీ మీరు కంపేర్ చేస్తే బాయ్స్, గర్ల్స్ ఇద్దరు కరెక్ట్‌గానే ఆడారు. బట్ ఆబ్వియస్‌లీ తెలిసిందే కదా! సో, ఎప్పుడైనా ఆడవాళ్ళు కొంచెం ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఉంటది ఖచ్చితంగా. సో, నెక్స్ట్ డిస్కస్ చేసింది విష్ణుప్రియ మరియు ప్రేరణ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ గురించండి. చాలా సింపుల్. ఇక్కడ ఏంటంటే ఇంతవరకు చాలా మంచి స్నేహితులుగా ఉండి సడెన్‌గా బద్ధశత్రువులు అంటారు కదా! సేమ్ అదే స్టోరీ నడిచింది ఈళ్ళిద్దరి మధ్య. స్టార్టింగ్ వీక్స్ అంతా కలిసిమెలిసి తిరిగారు. మళ్ళీ ఒక్కసారి నామినేషన్ పడగానే రచ్చలు మొదలైపోయాయి. అసలు మరి చెప్పారు కదా! నాగార్జున సార్ చెప్పినట్టు చేపల మార్కెట్‌లో కొట్టుకుంటారు కదా! అట్లా బిందెలు పెట్టుకొని ఇట్లా వాటర్ కోసం దానికోసం కొట్టుకుంటారు కదా! సేమ్ చిరాకు తెప్పించారు. ఆ సిల్లీ ఫైట్‌లు దగ్గర కూడా. ఇంకో విషయం మన ప్రేరణ మరియు విష్ణుప్రియ మధ్యలో ఆ దోస గొడవ ఒకటి జరిగింది గదా! ఆమె దోస చిరాగ్గా ఏదో ముష్టోళ్ళకేసినట్టేసింది అది ఇది అని చెప్పనేసి. బట్ నార్మల్‌గా వీడియో ప్లే చేసి చూపిచ్చారు. అంత రియాక్షన్ ఏం లేదండి. ఓకే. బట్ ఏంటంటే క్లాన్‌కి సంబంధించిన రేషన్ తనీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా క్లాన్‌కి సపోర్టింగ్‌గానే ఉంటది. ఎవరైనా ఆ క్లాన్‌లో ఉండేవాళ్ళు ఎందుకంటే లాస్ట్ వీక్ మీరు చూసినట్లయితే నిఖిల్, మణికంఠ మధ్యలో ఏం జరిగింది? వాళ్ళకి ఫుడ్ లేక అల్లాడారు. సో, అలాంటి పరిస్థితి వస్తదేమో అని చెప్పనేసి కొంచెం ఆ క్లాన్ మీద ఇష్టంతో వద్దు రేషన్ వాళ్ళకి పంచాల్సిన అవసరం లేదు. మన దగ్గరే ఉందాం అని చెప్పనేసి ఒక జెలస్ ఫీలింగ్ అయితే ఉంటది. ఆబ్వియస్‌గా మన క్లాన్ మనకి ఇంపార్టెంట్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ అనమాట. మనకు రేషన్ అంటే మనకు ఫుడ్ కావాలి అని చెప్పనేసి ప్రొటెక్ట్ చేసుకుంటుంది. అందులో ఏం తప్పు లేదు. నార్మల్‌గా ఆ వీడియో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ప్రేరణది అంత మిస్టేక్ కాదు అని అనిపించింది. బట్ మణికంఠ అక్కడికొచ్చి పెద్దది చేశాడు. ఏదో ఆయన మంచి అవ్వాలి అని చెప్పనేసి అక్కడికొచ్చి పెద్దది చేసినట్టే అనిపించింది. నెక్స్ట్ పృథ్వీనైతే ఒక ఆట ఆడుకున్నారండి. సో, పృథ్వీదేంటంటే అగ్రెషన్. ఊరికే మాటలు లూజ్ అయిపోతున్నాడు. ఆ విషయం మన నిఖిల్‌ని అడిగారు. "నువ్వెందుకు పృథ్వీని చీఫ్ కంటెండర్‌గా సెలెక్ట్ చేయలేదు" అని చెప్పనేసి. అందరికీ తెలిసిందే. ఈయన్ని గాని చీఫ్ కంటెండర్ చేస్తే ఇంక ఈయన్ని ఏదైనా ఒక మాట అడగాలంటే కూడా అందరికి భయమొస్తది. ఆయన భయాన్ని సృష్టించాలనుకుంటున్నాడంట. ఈయన 'దేవరా' సినిమాలో మన ఎన్టీఆర్ సార్ లాగా భయాన్ని సృష్టిస్తాడంట. ఈ మిగతా కంటెస్టెంట్స్ భయపడాలంట ఈయన్ని చూసి. అందుకనేసి భయాన్ని సృష్టిస్తున్నాడంట. బాబోయ్! ఎంతలా చెప్తార్రా బాబు ఈ పృథ్వీ గారి గురించి. కానీ ఆయన ఆటలో చూస్తే తెలుస్తది. ఇష్టం వచ్చినట్టు ఆడి అవతల పడేస్తున్నాడు. నెక్స్ట్ మన మణికంఠనైతే ఇంకొక ఆట యేసుకున్నాడండి. మనోడికి ఊరికినే అందరి దగ్గరికి పోయి హగ్గులు, గిగ్గులు అంటున్నాడు. ఒక ఆట ఆడేసుకున్నాడు సార్ ఈ సారు. నాగార్జున సారు. నార్మల్‌గా ఏంటంటే మనం ఇందాకే డిస్కస్ చేసాం. ఆడవాళ్ళకి డిస్కంఫర్ట్‌గా ఫీల్ అయినప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళి చనువు తీసుకొని మరీ వాళ్ళని టచ్ చేస్తూ ఉంటే వాళ్ళు చాలా డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. బట్ అలాంటిది మణికంఠ ఊరికనే అందరి దగ్గరికెళ్ళి హగ్గులు, గిగ్గులు అని చెప్పి అంటున్నాడు. ఆల్రెడీ మీకు తెలుసుకోవాల్సిందేంటి? ఆయనకి పెళ్లయింది కాబట్టి ఒక లిమిట్ అనేది ఉంటది. ఆ లిమిట్‌లోనే ఉండాలి. దాన్ని దాటి ఇష్టం వచ్చినట్టే ప్రవర్తించాడు. ఇంక నాకు తెలిసి ఈ సీజన్ మొత్తంలో ఒక్కసారి కూడా ఎవరిని హగ్ చేసుకోడేమో మణికంఠ. ఇచ్చి పడేసాడు అంతే నాగార్జున సారు. మన సోనియా గురించి ఏం చెప్పారంటే నార్మల్‌గా ఈమె గేమ్ అయితే ఏం ఆడట్లేదు ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పనేసి. అవకాశం ఇచ్చారు. నిఖిల్ అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? వాడుకోవాలి. వాడుకొని దాంట్లో గెలవడానికి ట్రై చేయాలి. అంతేగాని నేను ఓడిపోతానని తెలిసి నాకిచ్చావంటే, మరి నువ్వు ఓడిపోతానని తెలిస్తే నువ్వెందుకొచ్చావు బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ ఆడి గెలవడానికి? అది నీ ఎఫర్ట్స్ 100% పెట్టాలి. ఈరోజు ఎపిసోడ్ మొత్తం వాళ్ళనేసుకోవడానికి సరిపోయింది. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.